కోస్తా కారిడార్ దాదాపు 10 లక్షల ఎకరాలను కోస్తా కారిడార్ పేరిట లాగేసుకుంటున్నారు సోదరులారా. అందులో 70% భూముల్లో వరి పంటలు పండుతున్నాయి. మన రాష్ట్రానికి అన్నపూర్ణ అనే పేరుంది. కేవలం మన రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు కూడా 3 పూటలా భోజనం పెట్టే శక్తి సత్తా మన రాష్ట్రానికి ఉంది. కానీ వీళ్ళు చేసేదేంటి? ఈ 10 లక్షల ఎకరాలు వీడు రాగేసుకుంటే రైతు సోదరులు పాపం ఏం చేయాలి? భూమి నుంచి రైతు సోదరుల్ని దూరం చేస్తున్నారు, సముద్రం నుంచి మత్స్యకార సోదరుల్ని కూడా దూరం చేసేస్తున్నారు. సోదరులారా, భూమితో రైతుకు ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో అలాగే మత్స్యకార సోదరులకి సముద్రానికి కూడా అలాంటి అవినాభావ సంబంధం ఉంది. ఇదే జరిగితే దాదాపు 8 లక్షల మత్స్యకార కుటుంబాలు నిరాధారమైపోయి రోడ్డు మీద పడి అలమటిస్తూ ఉంటారు సోదరులారా. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కోస్తా కారిడార్ ని రద్దు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, హామీ ఇచ్చారు కూడా. సరే, ఇదంతా చూసి ఈ అవినీతి చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కత్తెనెక్కిస్తామని మీరు అందరూ అనుకుంటుంటే ఈ లోపు కొత్త పార్టీ వచ్చింది సోదరులారా. వారేమంటున్నారు? మార్పులు తెస్తామంటున్నారు. సోదరులారా, సోదరుమణులారా, ఇదే మార్పు కోసం, ఇదే మార్పు చూడాలని, ఇదే మార్పు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. 5 సంవత్సరాల వారి పాలనలో 50 సంవత్సరాల వరకు వెళ్ళిపోయాం. మళ్ళీ మార్పు కోసం ఇంకో ప్రయోగం చెయ్యకూడదు సోదరులారా. ఈసారి ప్రయోగం చేస్తే 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల వరకు వెళ్ళిపోతాం. అందుకే చెప్పాను, నేను కథ చెప్తుంటాను ఎప్పుడు. మన రాష్ట్ర రాజకీయాలు, మన ప్రభుత్వం ఆర్టీసీ బస్సు లాంటివి. దానికి 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ గా పనిచేశారు. ఈలోపే కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన అన్నారు, ఏమయ్యా ఎప్పుడు చూసి ఆయనకే ఇస్తున్నారు అవకాశం, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. సర్లే కదా అని మీరందరూ నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన డ్రైవర్ గా పాత డ్రైవర్ తీసేసి కొత్త డ్రైవర్ ఈయన పెట్టారు. పెట్టిన తర్వాత మనకు అర్థమైంది, రోజుకో పార్టీని చెప్పున బస్సులో పార్టీలన్నీ అమ్మేసుకున్నాడు కొత్త డ్రైవర్ అని. 5 సంవత్సరాల తర్వాత చూస్తే బస్సులో సీట్లు లేవు, టైర్లు లేవు, స్టీరింగ్ లేవు, ఇంజిన్ కూడా లేకుండా పోయింది ఆ బస్సుకి. వారిని ఎదురంటే ఇలా చేస్తాడు. పాత డ్రైవర్ మీరు కదా చాలా బాగా తోలారు కదా, పాత డ్రైవర్ పెట్టుకున్నాను మీరు అందరూ అనుకుంటున్న తరుణంలో వీరిద్దరి మధ్యలో ఇప్పుడు ఇంకో దూరం. ఇప్పుడు ఈయన అంటారు, ఏమండి మీరు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఈయనకు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం నాకేంటి, నేను కూడా బాగా తోలుతాను అంటున్నాను. కానీ మీరే ఉంటారు, ఏమైనా మరి మీకు అనుభవం లేదు కదా, ఎలా చేస్తామని మీరే అడుగుతున్నారు. దానికి ఆయన అంటారు, దాంట్లో ఉందండి స్టీరింగ్ పెట్టుకొని తిప్పేస్తాను, మీరు ఎడగాలి కూర్చొని చెప్పండి, నాకు కుడికి తిప్పమంటే కుడికి, ఎడవకి తిప్పమంటే ఎడకి తిప్పేస్తానంటున్నారు. చూడలారా, మన ప్రభుత్వం అలా అయిపోయింది, మన రాజకీయాలు అలా అయిపోయాయి. అందుకే చెబుతున్నాను, బస్సు తోలాలి అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే చెప్తున్నాను సోదరులారా, మన ముందుండేది 2 మార్గాలు. ఒకటి 123 ఏళ్ల అవినీతి చరిత్ర కలిగిన కాంగ్రెస్ మార్గం, రెండవది 27 ఏళ్ల ఉడుకు నెత్తులతో నీతిమంతమైన తెలుగుదేశం మార్గం. 123 ఏళ్ల అవినీతి చరిత్ర అన్నాను. 123 ఏళ్ల అవినీతి చరిత్ర కలిగి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలి కాంగ్రెస్ కావాలి, లేదా ఉడుకు నెత్తులతో ఉర్రకలెత్తుతూ యవ్వనంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావాలి. మీరే తేల్చుకోవాలి. తేల్చుకోవడం కాదు, మీ ఆనందోత్సాహం చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్క 25 రోజుల్లో తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ రావడం తథ్యం. తెలుగు ఓడి తల ఎత్తుకొని తిరిగే రోజు దగ్గరలోనే ఉంది. తెలుగు ఓడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా మనందరం కలిసి తిరిగి నడిపెట్టుగా తొలగొట్టే రోజు దగ్గరలోనే ఉంది. మనందరం కలిసి తెలుగు ఓడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా తెలుగుదేశం విజయం పట్ల మీసం తువ్వే రోజు దగ్గరలోనే ఉంది. సోదరులారా, ఒక్క 20 రోజులు మళ్ళీ వస్తా. తెలుగుదేశం గెలిచిన తర్వాత వస్తా. మా అభిమాన సోదరులతో, మా కార్యకర్త అన్నలతో, తెలుగు ప్రజాధీనులతో నేను తొడని కొరతను విజయానికి సంకేతంగా. సోదరులారా, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ జన్మలో ఈ రుణమో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జన్మకి ఇది చాలు సోదరులారా. ముఖ్యంగా ఆడపడుచులు ఎక్కడికి వెళ్ళినా మంగళారతలు పడుతున్నారు, వీర తిలకాలు దిద్దుతున్నారు. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ జన్మకి ఇది చాలు.
ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ తెలుగు వాడిగా పుట్టాలని, తెలుగు బిడ్డనై పుట్టాలని, తెలుగు జాతిలో తెలుగు నేలలో పుట్టాలని, మూరి తారక రాముడికి మనవడిగా పుట్టాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారా. ఏ ఒక్కటే జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు. సెలవు సోదరులారా, సెలవు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి